జీవి సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, కొరిమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. నానో టెక్నాలజీ అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి టెక్నాలజీ. మన ఆయుర్వేదంలో గిన చూసుకున్నట్లయితే మన పూర్వీకులు స్వర్ణ భస్మము అనేటువంటి దాన్ని వాడేవాళ్ళు. అంటే ఈ బంగారాన్ని భస్మంగా చేసి చాలా సున్నితమైనటువంటి దాన్ని తక్కువ డోసులోగైనా ఇచ్చినట్లయితే మానవులకి ఆరోగ్యకరంగా ఉంటుందని మన శాస్త్రం చెప్తుంది. అంటే నానో టెక్నాలజీ అంటే ఏం లేదు, మన ఎంట్రుక కన్నా కూడా 10,000 రెట్లు తక్కువ సైజులో ఉన్నటువంటి కణాలని నానో టెక్నాలజీ అంటారు. ఈ తక్కువ కణ సైజు ఉన్నదాని వల్ల ఏంటంటే ఎప్పుడైతే మనం గినా దీన్ని ఉపయోగించినప్పుడు దాన్ని బాగా గ్రహించుకొని ఇవి మనకి మొక్కల సంబంధానికి వచ్చినట్లుగానైతే ఆకుకి చిన్న రంధ్రాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ కణాలు చిన్న సైజులో ఉంటాయో సులువుగా దూరిపోయి మొక్క అంతా కూడా ప్రసరిస్తూ ఉంటాయన్నమాట. మామూలు ఎరువులుగినా నేలలో వేయాలి. నేలలో వేసిన తర్వాత నేలలో ఉన్నటువంటి తేమలో అవి కరగాలి. కరిగిన తర్వాత వేర్ల ద్వారా మొక్కలు తీసుకుంటాయి. ఈ క్రమంలో ఈ వాడినటువంటి ఎరువులు 20-30% కన్నా కూడా మొక్కకు ఉపయోగపడట్లేదు. వృధా ఎక్కువ అవుతుంది, రైతుకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇదే కాకుండా కొంతవరకు నేల ఆరోగ్యానికి పర్యావరణానికి ఈ విధమైన ముంపు వస్తుందనేటువంటి దాంతో కొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేయటం. దీంట్లో కొరిమండల్ ఇంటర్నేషనల్ వారు ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి ముంబై వారితో కలిసి ఈ కొత్త రకమైనటువంటి నానో డిఏపిని తయారు చేయడం జరిగింది. రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మామూలుగా ఒక రైతు 22 బస్తాలు వేసేటువంటి డిఏపి రైతు 1 బస్తా అడుగుగా ఎరువుగా వేసుకొని పంట 25 రోజులు వచ్చినప్పుడు ఒకసారి 1/2 లీటర్ నానో డిఏపిని, ఆ తర్వాత 20 రోజులకి మరొక 1/2 లీటర్ వాడినట్లయితే సగము వాడవలసినటువంటి మామూలు డిఏపి సగాన్ని ఖర్చు తగ్గించుకుంటమే కాకుండా నాణ్యమైనటువంటి దిగుబడులు, భూమి యొక్క ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకునేందుకు ఈ నానో డిఏపి ఉపయోగపడుతుంది. మెయిన్గా ఏంటంటే మనకి ఈ రసాయనిక ఎరువులు తయారీకి కావాల్సినటువంటి ఫాస్ఫారిక్ ఆమ్లం కానివ్వండి, రాక్ ఫాస్ఫేట్ కానివ్వండి, పొటాష్ కానివ్వండి భారతదేశంలో దొరకటం లేదు. మనం ఎప్పుడు కూడా ఎరువులు తయారు చేయాలన్నా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. దీన్ని చేసుకున్న దానివల్ల గత సంవత్సరం 2.5 లక్షల కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం వారు భరించాల్సి వచ్చింది. ఇప్పుడు వేరే దేశాల్లో ఉన్నటువంటి ఈ రాక్ ఫాస్ఫేట్ మైన్లు కానివ్వండి, మన గ్రానైట్ మైన్లు ఎట్లయితే కొండలు ఇక్కడ తరిగిపోయి లోయలైనాయో వేరే దేశాల్లో కూడా ఆ విధంగా లోయలుగా అవ్వటం, దీనివల్ల రాబోయేటువంటి రోజుల్లో కొరతే కాకుండా రేటు పెరగటమే కాకుండా కొరత ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏమైనా చేయొచ్చా అనే ఆలోచన నుంచే ఈ నానో టెక్నాలజీ అనేటువంటి ఎరువులు అనేటువంటివి పుట్టుకొచ్చింది. నానోది ఇప్పుడు మనకి ఎకరానికి 1/2 లీటర్ అనుకున్నాము. దీన్ని 100 లీటర్ల దీంట్లో అంటే ఒక ట్యాంక్కి సుమారుగా 50 ml కలుపుకొని ఒక ట్యాంకుకు మామూలు ట్యాంకుకు కలుపుకొని వాడుకున్నట్లయితే మామూలు స్ప్రేయర్ ద్వారా పనిచేస్తుంది. అదే డ్రోన్ టెక్నాలజీలోకైతే 10-12 లీటర్లలో ఈ 1/2 లీటర్ మందును కలిపి దాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇది రైతులు ఖర్చు తగ్గించటము, భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఎరువుల సబ్సిడీ మీద ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవటమే కాకుండా పంట యొక్క నాణ్యతను పెంచుకునేదానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ పరిస్థితుల్లో మనం చెప్పటం కష్టం. ఎందుకంటే మనకి ఇది ముందు రైతు దగ్గరికి చేరాలి, రైతు ఏ విధంగా ఆదరిస్తాడో చూడాలి. ఇప్పటి వరకు మేము చేసినటువంటి 800 ట్రయల్స్లో చాలా వరకు రైతులు సంతృప్తిగానే ఉన్నారు. ముందు తెలుస్తుంది. ఇది బిగినింగ్ మాత్రమే, ఇప్పుడు ఆరంభం మాత్రమే. దీన్ని పీక్గా మనం తీసుకెళ్లాలంటే రైతులతో కలిసి పనిచేయాలి. పంట పొలాల్లో ఇది కనీసం 3-4 సంవత్సరాలు పడుతుంది. మనకి డ్రోన్ వినియోగం 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. ఒకటేమో మనము మనగ్రోమోర్ సెంటర్ల ద్వారా అక్కడ డ్రోన్ని పెట్టేసి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు అందజేయాలని, ఇంకా కొంచెం ఈ డ్రోన్ యొక్క ఖర్చు ఇప్పుడున్నటువంటి 15 లక్షలు కొన్ని రకాల డ్రోన్లు ఉన్నాయి, 10 లక్షలు కొన్ని డ్రోన్లు ఉన్నాయి. ఇంకా బ్యాటరీ ఆపరేటెడ్ డ్రోన్కి దాని యొక్క కాలం ఎక్కువగా లేదు. దాంట్లో ఇంప్రూవైజేషన్ జరిగిన తర్వాత గ్రామీణ యువత కొనుక్కునేటువంటిగా
రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్కి వారికి డ్రోన్స్ అందించేటువంటి దిశగా కూడా మేము పనిచేయబోతున్నాం. డ్రోన్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మేము 600 రూపాయలు ఎకరానికి చార్జ్ చేస్తున్నాం. రైతుల నుంచి ఉన్నటువంటి కోరిక ఏంటంటే దీనికైనా 400కి తగ్గించగలిగినట్లయితే వారందరికీ అందుబాటులో ఉంటుందని రైతుల నుంచి కోరిక. ఇప్పుడు ప్రస్తుతానికి మేమంతా కూడా ఒక 40-45 సెంటర్లో పెడుతున్నాం. దీనికి చాలా సమస్యలు ఉన్నాయి. ట్రైన్ అయినటువంటి పైలట్లు కావాలి. తర్వాత ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్లాలంటే దీనికి స్పెషల్ అయినటువంటి వాహనాలు కావాలి. వీటిని రాబోయేటువంటి రోజుల్లో 500 నుంచి 1000 దాకా తీసుకెళ్లాలటువంటి ప్రణాళిక కూడా కోరమండల్ ఇంటర్నేషనల్కి ఉన్నది. రైతులు వ్యవసాయంలో ఒకరిని చూసి ఇంకొకరు మనం ఆదుర్తోటి ఖర్చు పెట్టకుండా భూసార పరీక్షలు చేయించుకొని అవసరానికి ఉన్నంత వరకే ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడుకోవాలి. వీటన్నిటికంటే ముందుగా భూసార పరీక్ష చేయించుకోవటం. ఇప్పుడు ప్రతి రైతు చేతిలో సెల్ ఉంటుంది. ఏదో మాకు ఎర్రగా పోయింది, తెల్లంగా వచ్చింది, పాలిపోయిందని కాకుండా చక్కగా దాన్ని ఫోటో తీసి మా మనగ్రోమోర్ సెంటర్కి కానీ మా శాస్త్రవేత్తలకు కానీ వారి సలహాలకైనా పాటించినట్లయితే రైతు కృషివలుడు, రైతుకు అనుభవం ఉంది. ఆ అనుభవానికి కూడా శాస్త్రానికైనా జోడించినట్లుగానైతే రైతుకు ఖర్చు తగ్గుతుంది. రైతు మొహంలో ఆనందం చూడొచ్చేటువంటి ఆ చిరు ఆశతోటే మేమందరం ముందుకు సాగుతున్నాం. Coromandel is one of the largest phosphatic player in the country. We have capacity close to 3 million tons, and we also have a wide range of water soluble fertilizers and specialty fertilizers besides crop protection. We have our own retail outlets across Andhra, Telangana and Karnataka, close to 800 stores. Today the occasion is to launch the soft launch of the Nano DAP. It's a new technology product developed in-house by our scientists. They worked for over a period of 3 to 5 years, and this product has been approved by Government of India. FCO approval has been obtained. We are taking all initiatives to set up the facility at Kakinada. Initially we will be producing 4 crore bottle per annum, and we feel that this will make a huge difference to the Indian agriculture. This can potentially replace part of the DAP which is being imported into the country, and we have also carried out extensive field trials across the country in 10 states, and 700 trials have been carried out, and ICAR research institutes have also carried out trials, and we have also carried out toxicology studies, and we find that this product is working well, especially for the crops with high foliage. And this being a nanoparticle is tiny in size, it's a foliar application, getting better absorbed. The nutrients are absorbed through the stomata in the leaf, and that improves the nutrient offtake in the now as compared to the normal fertilizers where there are a lot of waste and the fertilizer use efficiency is as low as 30%. So we find Nano DAP can be a game changer for the industry as well as for the country in terms of saving the huge subsidy bill. Even if Nano DAP can replace 2 million tons of DAP in the next 5 to 6 years, we can see a potential subsidy saving of close to 9,000 crores. And we are very thankful to the Government of India for pushing this initiative. And as Coromandel, we are always leading this technology initiative, and we will come up with a new product soon. We are also working on the developmental aspects of improving this. And as we engage with the farmers and introduce this product, and we will get to know more about this product, and we will improve the efficacy of the product in the future days to come. No, the current business of Coromandel, like Mr. Shankar said, we are in the phosphatic business, and we are the second largest manufacturers of phosphatic fertilizers in the country. And having said that, we are the ones to launch innovative products in the market, and having done that, Nano DAP is one such launch, and with all our other products that we are launching at the moment. So we see a good future for Nano DAP, and with the government's stimulus and the kind of push that the government is giving towards nano fertilizers. They're already on nano urea or nano DAP and the others that the government is coming. I think we'll see a very good market for nano DAP in the future. So for nano DAP, the current production capacity will start about 4 crore bottles, and we'll see how it goes in the market and how the market accepts it, and we'll ramp up soon after. As soon as we see the response, we will ramp up production as it goes. But we'll be first doing it in Kakinada. No, so our production capacity, Coromandel basically produces about 3.4 million tons of fertilizer. No, as the market sees, we are looking at enhancing market capacities. As we see market growing, we are also increasing our capacities going forward. Currently, market is right now, like I said, this year the kind of monsoon levels, we'll have to see how the monsoon plays out. And if the monsoon is good, we don't see any problem for our products.